బీఆర్ఎస్ కండువా, బీజేపీ కండువా ఒక్కో పార్టీది ఒక్కో రంగు. ఏ రంగు కండువా కప్పుకుంటే ఆ పార్టీలో సాంకేతికంగా చేరినట్లే అని భావిస్తారు. గులాబీ కండువా తీసేసి 3 రంగుల కండువా కప్పుకున్న వారు ఎవరైనా కాంగ్రెస్ నేతలుగానే చలామణి అవుతారు. కానీ తెలంగాణ పాలిటిక్స్ లో 3 రంగుల కండువాకు కొత్త పేరు పెట్టారు. దాని పేరు దేవుడు కండువా. రాజకీయాలకు దేవుడుకు లింక్ ఏంటి అని డౌట్ పడుతున్నారు. అయితే అదే పాయింట్ ఏంటో క్లియర్ గా చెప్దాం. పార్టీ ఫిరాయింపులు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ మారిన ముగ్గురుపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా అందులో ముగ్గురిపై కోర్టులో కేసు వేసింది బీఆర్ఎస్. ఆ ముగ్గురుపై చర్యలకు కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మిగిలిన 7 కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. మేము పార్టీ మారలేదని చెప్తుండటంతో పాటు తమ మెడలో వేసిన 3 రంగుల కండువాలు దేవుడు కండువాలుగా ప్రచారం మొదలుపెట్టారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి తాము పార్టీ మారలేదని చెప్పుకోవటమే కాకుండా కాంగ్రెస్ కండువాకు పేరు మార్చి దేవుడు కండువాలుగా కలరింగ్ ఇవ్వటమే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా అందులో 3 పార్లమెంట్ ఎన్నికలకు ముందు 3 రంగుల కండువా కప్పుకున్నారు. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాలు పట్టుకొని ప్రచారం చేశారు. ఇలా చేయటం నిబంధనలకు విరుద్ధం కనుక వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఆ తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై 2 రోజుల క్రితం అనర్హత పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశించింది హైకోర్టు. దీంతో మిగిలిన 7 ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. వాస్తవానికి ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీ వేదికపై కనిపించడం గానీ, ఆ పార్టీ జెండాల చిహ్నాలను ప్రచారం చేయటం, సొంత పార్టీ నేతలను విమర్శించడం వంటి ఫిరాయింపులు నిరోధక చట్టం కిందికి వస్తాయి. అయితే ఇలా 7 ప్రభుత్వంలో రాసుకు పూసుకు తిరగటమే కాకుండా కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతున్న విషయం ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్. దీంతో బీఆర్ఎస్ చర్యలకు విరుగుడుగా దేవుడి కండువాలు అన్న వాదన తెరపైకి తెచ్చారు జంపింగ్ ఎమ్మెల్యేలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.